హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో మిల్ మేకర్ గోంగూర కర్రీ అయితే చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ముందుగా వేడి నీళ్ళలో మిల్ మేకర్ని అయితే నానబెట్టుకోవాలి. ఒక పావు గంట, కరెక్ట్గా ఒక పిడికెడు గోంగూర ఉంటే సరిపోతుంది. 5 నుంచి 6 దాకా పచ్చిమిర్చి తీసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మిల్ మేకర్ కూడా కొంచెం చల్లారిపోయి ఉంటుంది. గట్టిగా పిండి తీసుకోవాలండి. గట్టిగా పిండి తీసుకుంటేనే తొందరగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుందండి. నెక్స్ట్ అదే పనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజులో 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఈ కర్రీకి ఆనియన్స్ అనేది మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. అది కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. గోంగూరని అయితే మంచిగా మిక్సీ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వద్దు, పుల్లగానే ఉండాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా గోంగూరని కూడా మిక్సీ వేసుకొని చక్కగా సరిపోయినంత వాటర్ అనేది వేసి మిల్ మేకర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఉడికిపెట్టుకోవాలండి. నేను మర్చిపోయినాను, ఆయిల్లోనే టమాటాలు అనేది వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. మనం గోంగూర వేసాం, మళ్ళీ ఇది ఎందుకు అనుకోవద్దు. టమాటా పులుపు టమాటాదే, గోంగూర పులుపు గోంగూరదే కదండి. టమాటాలు వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇదంతా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. వేడి వేడి రైస్లో తిన్నా, చపాతీ, రోటీ దేనిలో తిన్నా చాలా